హాయ్ మిత్రులారా, అందరికీ నమస్తే. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పుల్కల గ్రామానికి చెందిన బొల్లం శ్రీనివాస్ ఒక ఫోటోగ్రాఫర్. ఇతను గత 15 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాడు. పుల్కల గ్రామానికి పార్టీ అధ్యక్షుడు. అయితే ప్రజాపాలన ఇల్లు అప్లై చేసుకుండు. అతనికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అది ఇస్తా అని చెప్పేసి ఆశ పెట్టిండ్రు. ఏది ఇవ్వలేరు. వాళ్ళు ఇవ్వకపోగా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నారు, ఆ వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదని చెప్పేసి కావాలని బురదలే ప్రయత్నం చేసిండు. నమస్కారం అండి, నా పేరు బుల్లం శ్రీనివాస్ గౌడ్. మాది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపడగల గ్రామము. నేను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా. మొన్నటిదాకా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిని. అందరిలాగానే నేను ఇందిరమ్మ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. నాకు ఇల్లు రావడం జరిగింది. ఇల్లు వచ్చిన ఉద్దేశం కొద్దీ నన్ను పార్టీలోకి సస్పెండ్ చేయడం జరిగింది. రేవంత్ అన్న సర్కార్ పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ అనుకో, బీజేపీ అనుకో, కాంగ్రెస్ అనుకో, సిపిఐ అనుకో ఎవరికి వచ్చినా ఇల్లు అందరికి ఇస్తున్నారు. ఇతన్ని ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పేసి లిస్ట్ లో పేరు వస్తే ఇతను మీడియాకు ప్రకటిస్తే ఈ శ్రీనివాసును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కడుపు మంటతోని. ప్రజలారా, వీళ్ళ విష ప్రచారాలు నమ్మొద్దు. రేవంత్ అన్న సర్కార్ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తుంది. ఇది మీరు గమనించాలి మిత్రులారా.